వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనదే విజయమని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పలు దేశాల్లో అభిమానం చాటుకున్నారని గుర్తు చేశారు. 1994 ఎన్నికల విజయం 2024లో రిపీట్ అవుతుందంటున్నారు పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే శాసనసభ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇక్కడ చూస్తున్న ఎంత పెద్ద భారీ ఎత్తున ఇంకో మహానాడును తలపించే విధంగా ఏపీ కాదు, అలాంటి తెలంగాణ కాదు, పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇంత అభిమానం, అది కూడా టీడీపీ మీద ఎప్పటి నుంచో వచ్చి స్థిరపడి ఉన్నటువంటి వీళ్ళు మీ పైన, మీ పార్టీ పైన ఎంత అభిమానం చూపిస్తున్నారు? ఎలా? నాకు ఇది సహజంగానే కనపడుతుంది. ఎందుకంటే నెలలో 10 సార్లు బళ్ళారిని చూస్తూనే ఉంటాను, ఈ అభిమానాన్ని చూస్తూనే ఉంటాను. చంద్రబాబు గారి మీద అభిమానం అనేటువంటిది ఈసారి ప్రత్యక్షంగా 74 దేశాల్లో కనపడింది. మరీ ఎక్కువగా కర్ణాటక ప్రాంతంలో ఇక్కడి నుంచి పల్లె నుంచి మొదలుకొని బెంగళూరు వరకు జరిగింది. బెంగళూరు వరకు కూడా స్తంభింపజేసే స్థాయిలో జరిగినటువంటి ఉద్యమాలు జరిగాయి అనంటే చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వాళ్ళందరూ కూడా తిరిగి తమ నేలకు న్యాయం జరగాలి అంటే చంద్రబాబు రావాలి అని నమ్ముతున్నారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి పనిచేస్తారని నమ్ముతున్నారు. సార్, అలాగే ఇప్పుడు చూసుకుంటే టీడీపీ గానీ, అలాగే మీ అధినేత జైల్లో ఉన్నప్పుడు కూడా వీరు చూపించిన అభిమానంగా, వీరు చేసిన అసోసియేట్ అవ్వడం గానీ చెప్పదగిన అంశం. మరి వీళ్ళని వచ్చే ఎన్నికల్లో ఎలా అసోసియేట్ చేయబోతున్నారు? ఎలాంటి ఏదైనా కార్యక్రమాలు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, తూర్పు గోదావరి కావచ్చు, పక్కనున్న ఉరవకొండ కావచ్చు, కర్నూలులో కావచ్చు, వీళ్ళందరి మూలాలు కూడా అక్కడే ఉన్నాయి. వాళ్ళ పుట్టినటువంటి పల్లెలో ఉన్నటువంటి వాళ్ళని ప్రభావితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. వాళ్ళందరూ కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. బహిరంగంగా నేను పిలిచాను. మేము పిలవక ముందే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా తల్లి తెలుగు నేలకు సేవ చేయడానికి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్న అంశం, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక హాస్యాస్పదంగా చెప్తూ ఉంటారు దీన్ని. పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా ఉంటే టీడీపీ అధికారంలోకి రాదు, టీడీపీ అధికారంలోకి వస్తే పయ్యావుల కేశవ్ గెలవరు అని ఒక హాస్యాస్పదంగా దాన్ని సోషల్ మీడియాలో గానీ వైరల్ చేయడం జరుగుతుంది. దీని చరిత్రను తిరిగి రాసుకెళ్తారు. 94 రిపీట్స్ ఇన్ 2024 అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. 94లో పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2024లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ ఉంటాడు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్.